అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కొక్క పీఠంలోనూ శతచండీ హోమం చేసుకుందామని మొదలుపెట్టాము. 8 పీఠాలు మనకి ముందుగా అయిపోయాయి. అంటే ఈ ఆషాఢ మాసం వరకు 8 పీఠాలు అయ్యాయి. గురు పూర్ణిమ రోజున శ్రీలంకలో మనం పూర్ణాహుతి వేసుకున్నాం. అది 8వ పీఠం కింద. అసలు ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో మనం ఎందుకు చేయాలనుకున్నాము అని అన్నప్పుడు మనందరికీ తెలుసు, దక్షయజ్ఞం జరిగినప్పుడు సతీదేవి అవతారంలో అమ్మవారు పార్వతీదేవి ఉన్నప్పుడు దక్ష ప్రజాపతి యొక్క మొదటి కూతురు ఆవిడ. ఈ మొదటి కూతురు అయినప్పుడు మిగతా 27 మందిని ఆయన 27 నక్షత్రాలు చంద్రుడికి ఇచ్చి వివాహం చేయడం, మొదటి కూతురైన సతీదేవిని శివయ్యకి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. జరిగినప్పుడు ఈ 18 పీఠాలు ఉద్భవించడానికి కారణం ఏమిటి అంటే, దక్షుడు ఒక పెద్ద యజ్ఞాన్ని చేయాలని అనుకుంటారు. ఆ దక్ష యజ్ఞం చేయాలి అనుకున్నప్పుడు ఆయన మొత్తం అందరినీ వాళ్ళ యజ్ఞానికి పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు ఒక్క శివయ్యని సతీదేవిని తప్ప మొత్తం అందరినీ పిలుస్తారు. దీనికి కారణం ఏమిటి అని అంటే, ఏ సభకి వెళ్ళినా సరే దక్ష ప్రజాపతికి చాలా అంటే అందరూ చాలా గొప్పగా చూసేవారట. ఆ సభకి కానీ శివుడు వస్తే ఏమయ్యేది అని అంటే, ఈ దక్ష ప్రజాపతిని అందరూ సెకండ్ కింద చూసి శివయ్యకి చాలా గౌరవం ఇచ్చేవారట. ఇచ్చేసరికి శివయ్య వచ్చిన ప్రతిసారి తనకు గౌరవం ఉండట్లేదు అనుకున్నారు ఆయన. అనుకుని ఏం చేశారు అంటే, కానీ జ్ఞానం గొప్ప లయకారుడు, ఏదైనా సరే ఆది దంపతులు శివయ్యకి ప్రథమ స్థానమే. ఎందువల్ల అనంటే ఈ సృష్టి మొత్తానికి జ్ఞానాన్ని ప్రసాదించే, అందుకే ఏమంటారు జ్ఞాన వైరాగ్య స్థిత్యర్థం. ఆ జ్ఞానము వైరాగ్యం ఆ శివ పార్వతులు దంపతుల నుంచే మనకు వస్తుంది. దానికి తోడు మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, దక్షుడితో సహా. అంటే అందుకే చూడండి అష్టోత్తరంలో, ఆ లలిత అమ్మవారి అష్టోత్తరంలో చెప్తారు, దక్ష ప్రజాపతి సుత వేషాఢ్యాయే నమో నమః. అంటే అర్థం ఏమిటి అంటే, దక్ష ప్రజాపతి కూతురు కింద వేషం వేసింది, కానీ ఇక్కడ అందరికీ తల్లి ఆవిడే. ఆ దక్ష ప్రజాపతితో సహా తండ్రి ఆయనే శివయ్య. అది మనం గుర్తించాలి. మరి అప్పుడు తండ్రికి ఎప్పుడు బిడ్డ కంటే ఎక్కువ, ఎందుకంటే గురువు, ఆ గురువుకి ఎప్పుడు గొప్ప గౌరవమే ఉంటుంది కదా. అది అర్థం చేసుకోలేక ఏం చేస్తారు అంటే, ఈ గొప్ప యజ్ఞం చేస్తే ఇంకా మంచి పేరు వచ్చేస్తుంది అనుకుని వీళ్ళిద్దరిని మాత్రం పిలవరు. పిలవకపోయేసరికి అందరూ వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు అని అమ్మవారు అడిగినప్పుడు అమ్మకు అందరూ చెప్తారట, ఏంటి అంటే మీ నాన్నగారు ఇలా యజ్ఞం చేస్తున్నారు, ఆ యజ్ఞం చూడటానికి మేమందరం వెళుతున్నాము అని. ఎప్పుడైతే యజ్ఞం చూడటానికి మేమందరం వెళుతున్నాము అని చెప్తే వెంటనే అమ్మ ఏమంటుంది అంటే, నేను కూడా అక్కడికి వెళ్తాను అని చెప్పినప్పుడు ఆ శివయ్య వద్దంటారు. వాదోపవాదాలు జరుగుతాయి. చివరికి అమ్మ అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి వాళ్ళెవరు, ఎందుకంటే పిలవని పేరెంటానికి వస్తారు, అమ్మని ఎవరు పలకరించరు. పలకరించకపోయేసరికి ఆ అవమాన భారంతో మళ్ళీ వెనక్కి తిరిగి తన భర్త దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేని అమ్మవారు ఏం చేస్తారు అంటే, అక్కడ ఆత్మాహుతి అంటే తన బొటన వేలిని భూమిపైన రాసి 3 సార్లు అందులోంచి అగ్ని పుడితే ఆ అగ్నిలో ఆవిడ ఆహుతి అయిపోతుంది. ఎప్పుడైతే ఆహుతి అయిపోయిందో శివయ్యకి తెలిసి చాలా ఉగ్ర రూపం దాల్చి ఏం చేస్తారు అని అంటే, ఈ యొక్క అమ్మవారి యొక్క కళేబరాన్ని భుజం మీద వేసుకుని ఆయన శివతాండవం చేస్తూ మొత్తం ఆ యజ్ఞాన్ని అంతటినీ ధ్వంసమే చేయడమే కాకుండా కనిపించిన వాళ్ళు కనిపించినట్టు అక్కడే పూర్తిగా దాన్ని ధ్వంసం చేసేస్తారు. ఎప్పుడైతే చేశారో విష్ణుమూర్తి ఏంటి, ఎందుకంటే శివయ్య అంటేనే జ్ఞానం, ఆయన అంత ప్రళయతాండవం ఎందుకు చేస్తున్నారు అని చూసినప్పుడు ఈ యొక్క అమ్మవారి శక్తి యొక్క కళేబరం ఎప్పుడైతే ఆయన భుజం మీద వేసుకున్నారో దానివల్లే ఆయన ఉన్మాదిలా
చేస్తున్నారు అని చెప్పి ఎప్పుడు అర్థమైందో వెంటనే ఆయన సుదర్శన చక్రంతో ఏం చేస్తారు అని అంటే ఆ యొక్క శరీరాన్ని 18 భాగాల కింద ఏం చేస్తారు, విభజించి ఖండిస్తారు. ఆ ఖండించిన 18 భాగాలే 18 శక్తిపీఠాలు. ఆ శక్తిపీఠాల్లో ఏంటి అంటే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క గొప్పతనం ఉంది. గజ్జెలు పడిన ప్లేస్ ఒకటైతే, నడుం పడిన ప్లేస్ ఒకటైతే, బొడ్డు పడిన ప్లేస్ ఒకటైతే, పాదాలు పడిన ప్లేస్ ఒకటైతే, కళ్ళు పడిన ప్లేస్, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏంటి అంటే జ్ఞానం ఉంది. అక్కడికి వెళ్తే ఏంటి అంటే ఆ శక్తిని ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి మనం ఆ శక్తిపీఠంలోకి వెళ్తున్నాం. కాబట్టి అక్కడ తప్పనిసరిగా అంటే ఎవరు వెళ్ళినా సరే అక్కడ చేయాల్సింది ఏంటి అంటే సాధన మాత్రమే. ఎందుకంటే ఆ సాధన ద్వారా ఏమవుతుంది అంటే సపోజ్ ఇప్పుడు పాదాలు ఉన్నాయనుకోండి, ఆ పాదాల వల్ల ఏంటి అంటే మన కాళ్ళకి నిలబడే శక్తి అంటే ఏంటంటే జీవితంలో నుంచోగలిగిన శక్తి అన్నది వస్తుంది. అక్కడ అది సంపాదించుకోవాలి అంటే మనం సాధనే చేయాలి. ఎందువల్ల అంటే మనకి చాలా ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏంటి అంటే గుడికి వెళ్తాం కానీ గుళ్ళో ఉన్న ఏదైతే అంటే మనం ఆ ప్రదేశంలో ఉన్న శక్తి ఏదో అదే ఆ గుళ్ళో స్థాపించారు. అది చెప్పడానికే ఒక్కొక్క శక్తిపీఠంలో ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఇప్పుడు మనం వెళుతున్న 9వ పీఠం అంటే ఆగస్టు 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనం గయ వెళ్తున్నాం. ఆ గయ గురించి ఒకసారి ఆలోచిస్తే గయే మాంగళ్య గౌరిక అని అంటారు. గయ అన్న పదానికి అర్థం ఏమిటి చెప్పండి? వెళ్ళు అని అర్థం. ఇక్కడ మాంగళ్య గౌరిక అన్న పదం చూసినప్పుడు అంటే ఆ శక్తిపీఠానికి ఆ దేవతకి ఉన్న సంబంధం చూడండి. అక్కడ మాంగళ్య గౌరిక అంటే ఏంటి అంటే మంగళము అంటే ఏంటి, శుభం ఎలా ఇస్తుంది. గౌరీ అంటే ఏంటి అంటే ఆత్మశక్తిని పెంచడం ద్వారా, ఆత్మశక్తిని పెంచడం ద్వారా శుభాలను ఎవరైతే ఇస్తారో ఆవిడ మాంగళ్య గౌరిక. గయ అంటే ఏంటి, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తున్నారు. అక్కడ పడిన ప్లేస్ కూడా ఏంటి అంటే స్తనద్వయం పడిన ప్లేసు. ఇక్కడ ఈ స్తనద్వయానికి ఉన్న అర్థం ఏమిటి అంటే అక్కడ మనం ఏంటి సంపాదించుకోవాలి అని ప్రశ్నించుకుంటే అక్కడ ఉండేది అమ్మవారి యొక్క స్తనద్వయానికి ఉన్నది ఏంటి అంటే రక్షణ పోషణ శక్తి. అంటే రక్షించడం పోషించడం అన్నది అక్కడి నుంచే మొదలవుతుంది. అంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు రక్షణ పోషణ అంటే మనం రక్షించుకోవడమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళని రక్షించాలి. అంటే మన దగ్గర ఏముండాలి అంటే శక్తి అన్నది ఉండాలి. అది కూడా ఏంటి అంటే మంచి శక్తి. అది ఎప్పుడుందో అందరినీ రక్షించగలుగుతాం. అందుకే కదా ఏదైనా ఉపాసన చేసినా లేకపోతే పూజలు చేసినా లేకపోతే ఆధ్యాత్మిక సాధనలు ఏం చేసినా సరే హీలింగ్స్ అంటే ఏంటి అంటే వాళ్ళకి ఏది ఉందో అది తగ్గించడం, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని పోగొట్టడం, అదే రక్షించడం. అంటే పోషించడం అంటే అర్థం ఏమిటి అంటే మళ్ళీ అది రాకుండా ఉండేటట్టు చేయగలగడం. ఈ రెండు ఏవైతే ఉన్నాయో రక్షణ పోషణ శక్తి ఎప్పుడైతే ఉందో జీవితం అన్నది సమతుల్యంగా గడుస్తుంది. అంటే మనలో ఉన్న ఎమోషన్స్ అన్నీ పోయి జీవితం సాఫీగా జరగాలి అంటే మన దగ్గర ఉండాల్సిన శక్తి ఏంటి అంటే రక్షణ పోషణ. ఆ రక్షణ పోషణ శక్తి ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకే ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏ పని చేసినా సరే శుభంగా జరుగుతుంది. అందుకని మనం గయ వెళ్ళి మాంగళ్య గౌరికిని ఆ రక్షణ పోషణ శక్తి తెచ్చుకోవాలి. అంతే తప్ప చూడండి అందుకే ఏంటి అంటే అన్నిటికంటే పెద్ద కోరిక ఒకటి ఉందిట. ఆ కోరిక ఏంటంటే అమ్మవారిని మనం ఉద్యోగం కావాలండి, పెళ్లి కావాలండి, పిల్లలు పుట్టాలండి, ఇవి కాదు కోరుకోవాల్సింది. అమ్మ నువ్వు నాతో ఉండు. ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ దయని సంపాదించుకునే స్థితి ఏదైతే ఉందో అదే ప్రతి శక్తిపీఠంలోనూ మనం ఒక్కొక్క శక్తిపీఠంలోనూ ఒక్కొక్క అవయవానికి అంటే ఇప్పుడు కళ్ళు ఉన్నాయి చూడండి, ఆ కళ్ళకి ఏంటి అంటే ఫోకస్ ఎప్పుడు ఏముండాలి, అబ్జర్వ్ చేసే శక్తి ఉండాలి. అంటే కనిపిస్తున్న ప్రతి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. అప్పుడు అది ఎప్పుడు వస్తుంది అంటే డీవియేట్ అవనప్పుడే వస్తుంది. అంటే ఇటు అటు ఊగి చంచలత్వం ఆ కళ్ళకి పోయి ఎప్పుడైతే ఫోకసివ్గా చూడడం మొదలు పెడుతున్నామో దాన్ని ఏకాగ్రత. ఆ ఏకాగ్రత ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ప్రతి దాంట్లోంచి ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాం. ఎంత నేర్చుకుంటామో అంత గొప్పగా జ్ఞానవంతులు అవుతాం. అది కళ్ళ దగ్గర నేర్చుకుంటే కాళ్ళ దగ్గర నుంచునే శక్తి. అంటే జనరల్గా ఏంటి మనకి అంటే ఎక్కడి నుంచైనా ఎస్కేప్ అయి వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా అక్కడ స్థిరంగా నుంచుంటే కనుక రెస్పాన్సిబుల్గా నుంచుంటే కనుక
మనకి ఎంతో గొప్ప స్థిరత్వం వచ్చి దాని ద్వారా ఏంటి అంటే స్టాండింగ్ ఎనర్జీ అంటే ఏంటి చెప్పండి, మనం అనుకున్న దాంట్లో నుంచోగలగడం, అనుకున్న దాంట్లో స్థిరంగా నుంచుని దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే శక్తి. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటి అంటే జీవితాన్ని సమతుల్యం చేసుకుని ఆత్మశక్తిని ఎంతో బాగా పెంచుకుంటే అంత బాగా మనం అనుకున్న కార్యాలన్నింటినీ మనమే సాధించవచ్చు. అది మాంగళ్య గౌరి దగ్గర నేర్చుకుంటున్నాం. అందుకని మనం ఇక్కడ ఏం చేసుకుంటున్నాము అంటే అంటే ఒక్కొక్క శక్తిపీఠంలోనూ మనం శతచండీ హోమం అన్నది చేసుకుంటున్నాం. ఈ శక్తిపీఠంలో అంటే శతచండీ హోమంతో పాటు ఒక్కొక్క శక్తిపీఠంలో మనం చేస్తున్నది ఏంటి అంటే శ్రీచక్రంలో ఉన్న ఆవరణ దేవతలు ఏవైతే ఉన్నాయో ఆ ఆవరణ దేవతలకు కూడా ఎందుకు అంటే మనం శ్రీ విద్య ఉపాసన ఒకటి, రెండోది ఏంటి అంటే ఇక్కడ 9 రంధ్రాలు అంటే మన శరీరము శ్రీచక్రం ఒకటే అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఒక్కొక్క ఆవరణలో ఉన్న దేవతలకి లక్ష జపం చేయడం ద్వారా మళ్ళీ అదే కాకుండా ఆ పీఠ శక్తి ఏదైతే ఉందో ఆ పీఠ శక్తికి కూడా మనం 1,00,000 జపం, దాంతోపాటు అక్కడ ఉన్న భైరవుడికి కూడా 1,00,000 జపం 10,000 హోమం చేసుకునే క్రియలో మనం వెళుతున్నాము. ఇక్కడ ఏంటి అంటే శతచండీ హోమం అంటే 110 పారాయణలు 11 హోమాలు జరుగుతాయి మనం ఉన్న ఆ టైంలో. అంతేకాకుండా ఇక్కడ చేస్తున్న 1,00,000 జపాలు ఏంటి అంటే వసిన్యాది వాగ్దేవతలకి అంటే వసిని మొదలుకుని కౌళిని వరకు ఉన్న 8 మంది వాగ్దేవతలకి ఒక్కొక్కళ్ళకి 1,00,000 జపము 10,000 హోమం. అంతేకాకుండా మార్తాండ భైరవుడికి 1,00,000 జపం 10,000 హోమం. అంతేకాకుండా రాజశ్యామలాదేవికి, ఎందుకంటే అక్కడ పేట శక్తి రాజశ్యామల కాబట్టి రాజశ్యామల అమ్మవారికి 1,00,000 జపం 10,000 హోమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇందులో ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే తప్పకుండా పాల్గొనొచ్చు. ఎలాగో అనంటే మీ పేరు గోత్రాలతో మీరు ఇక్కడ పూజ చేయించుకోవచ్చు. మీ పేరు గోత్రాలతో చేయించుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు అంటే మీకు తెలుసు చక్కగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నది రాజశ్యామల అన్నది వాగ్దేవత. అంతేకాకుండా ఈ 8 మంది వాగ్దేవతలతో ఎప్పుడైతే చేస్తున్నామో మంచిగా మాట్లాడడం, ఎందుకంటే కమ్యూనికేషన్ అంటే 2 రకాలు. ఒకటి ఏంటంటే మనం మాట్లాడి అందరినీ ఒప్పించగలగడం ఒక కమ్యూనికేషన్ అయితే, రెండో కమ్యూనికేషన్ ఏంటి అంటే అందరూ చెప్పింది విని దాని నుంచి మనం నేర్చుకుని ఇంకా మంచిగా మాట్లాడగలగడం. ఈ 2 కమ్యూనికేషన్లు కూడా వసిన్యాది వాగ్దేవతలు రాజశ్యామలాదేవి ఇస్తారు. ఇక్కడ మార్తాండ భైరవుడికి చేయడానికి కారణం ఏమిటి అంటే హృదయానికి ఎప్పుడైతే ప్రాణశక్తి అన్నది పెరుగుతుందో దాంతోపాటు ఆత్మశక్తి అన్నది పెరిగి మనకేమైనా ఒంట్లో రోగాలు ఉంటే ఆ రోగాలన్నీ పోయి మంచిగా ముందుకు వెళ్ళగలిగే స్థితి అన్నది వస్తుంది. అందుకని ఈ మొత్తం 10 మందికి 1,00,000 జపాలు 10,000 హోమాలు, అంతేకాకుండా శతచండీ హోమం కూడా జరుగుతోంది. దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ వర్చువల్గా మాత్రమే. అంటే మీ పేరు గోత్రాలు ఇస్తే అక్కడ పూజ అక్కడ ఈ పూజలన్నిటిలోనూ ఇంతే కాకుండా మేము రోజు చేసే అంటే పీఠంలో చేసే శ్రీ విద్యా హోమం, కుండలిని హోమం కూడా ఇందులో మీ పేరుతో జరుగుతుంది. అంతేకాకుండా ఈ హోమాలన్నిటితో పాటు శ్రీ విద్య కుండలిని కాకుండా ఇక్కడ శ్రీ విద్య ఉపాసన జరుగుతోంది కాబట్టి గణపతి, శ్యామ, వారాహి, లలిత పురస్చరణలు కూడా అక్కడ జరుగుతాయి. కాబట్టి వీటన్నిటిలోనూ పార్టిసిపేట్ చేయడానికి వర్చువల్గా అవకాశం ఉంది. అలా కాదండి మాకు వచ్చి చూడాలి ఉంది అంటే తప్పకుండా పూర్ణాహుతి రోజు రావచ్చు. ఏంటంటే ఇవన్నీ రుసుముతో కూడినవి. మీరు వస్తాను అనుకున్నా వర్చువల్గా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఏ నెంబర్లు అయితే ఉన్నాయో ఆ నెంబర్లకి సంప్రదించడం ద్వారా ఇక్కడ మీకు వివరాలు పూర్తిగా తెలుస్తాయి. కాబట్టి అందరూ వచ్చి ఆ మాంగళ్య గౌరిక యొక్క కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.